వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ఆవరణలో బహిరంగ వేలం. గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు. అక్కమాంబపురం గ్రామంలో అమ్మతల్లి సోకడంతో గ్రామస్తులు పోలేరమ్మ తల్లికి నైవేద్యం. తిరుపతి జిల్లా వాకాడు మండలం జువ్వునట్టు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన సంపూర్ణ హక్కు మాగాని మెట్ట బీడు భూములను ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాలయ ఇన్స్పెక్టర్ వావుల సుధీర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్, దేవస్థాన వ్యవస్థాపకులు ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థాన ఆవరణలో బహిరంగ వేల నిర్వహించారు. సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి 3 సంవత్సరాలకు దేవుని మాన్యం 98 ఎకరాలు కౌలు వేలం నిర్వహించడం జరుగుతుందని, దాంట్లో 25,73,500 రూపాయలు వేలం జరిగిందని, ఈ నగదును బ్యాంకు నందు డిపాజిట్ చేసి స్వామి యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తిరుమూరు చంద్రారెడ్డి, టొపిలి సాగునీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, విఆర్ఓ హరిబాబు, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీశ్వర దేవస్థానం నందు ఈరోజు దేవస్థానం భూములు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. 3 సంవత్సరాలకు ఈ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈరోజు మొత్తం 98 ఎకరాలకు గాను మొత్తం వేలంపాటలో జరిపించడం జరిగింది. ఈ వేలంపాటలో మొత్తం 98 ఎకరాలకు గాను 25,73,500 రూపాయలు మగతాలు ఈరోజు వసూలైనవి. ఇది 1 సంవత్సరం మగతాయి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా ప్రతి సంవత్సరం పాటలు జరుగుతూనే ఉంటాయి. ఈ అమౌంట్ని బ్యాంక్ నుండి డిపాజిట్ చేసి స్వామివారి కార్యక్రమాలకు, స్వామివారి ఉత్సవాలకు వినియోగించుతారు. తెలియజేస్తారు. కాశీశ్వర స్వామి దేవస్థానం జువ్వునట్టు గ్రామంలో 28/2025 ఈ దినమున వేలంపాట నిర్వహించినాము. దేవస్థానం నుంచి బహిరంగ వేలంపాటలో 25,73,000 రూపాయలు వచ్చినది. గత సంవత్సరంతో పోలిస్తే 8 లక్షల రూపాయలు ఎక్కువగా నమోదైంది. దీనికి ఇన్స్పెక్టర్ మావెల సుధీర్ బాబు, వ్యవస్థాపక ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో ఈఓగా పనిచేస్తున్న యుగంధర్, మరియు నీటిపారుదల తూపుల చెరువు నీటిపారుదల సర్పంచ్ చైర్మన్ తిరుమూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మరియు ఈ గ్రామస్తులు అందరి సమక్షంలో ఈ వేలంపాట బహిరంగ వేలంపాట జరిగింది. గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు, యువతకు 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఓటు హక్కు కల్పించడం వంటి అంశాలను తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేయడం ఆయన తీసుకొని వచ్చిన సాంకేతిక విప్లవాన్ని నేడు అనుభవిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్, రాష్ట్ర బీసీ సంఘ నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు, రావూరి బ్రహ్మయ్య, చిలుకూరు మండపం అధ్యక్షుడు చిలుకూరి వేమమ్మయ్య, నాయకులు మూర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం అత్యంత ఘనంగా వేడుకగా జరుపుకోవడం జరిగింది. దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారి కలలను
నెరవేర్చడానికి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని మనవి చేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించడం కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ దేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టేదానికి తీసుకుపోయే తోడ్పాటు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కానీ, అలాగే జాతీయ గ్రామీణం కింద 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా హక్కులు కల్పించడం, అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి తోడ్పడడం జరగడం కానీ, ఈ దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే ఎంతో ఒక ముఖ్య కారకుడైన రాజీవ్ గాంధీ జన్మదినం సంస్కరించుకొని ఈ పార్టీ కార్యక్రమం జరిగింది. రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకు ప్రధానమంత్రిగా, ఏఐసిసి అధ్యక్షులుగా భారతదేశానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మాకందరికి గర్వంగా ఉంది. అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి కానివ్వండి, విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక విప్లవం కానివ్వండి, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి టెక్నాలజీ అంతా కూడా రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆయన్ని అమెరికా తీసుకెళ్లి ఆయనకి చికిత్స చేయించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు, గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇవాళ మోడీ గారు కక్ష సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివి. కాబట్టి ఆయన స్మరించుకోవడం మన యొక్క బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు బీహార్లో యాత్ర సాగిస్తూ ఉన్నారు. ప్రజాదరణ విపరీతంగా వస్తుంది. రాబోయేటువంటి కాలంలో కాబోయే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాపూర్ మండలం అక్కమాంబపురం గ్రామంలో అమ్మతల్లి సోకడంతో గ్రామస్తులు పోలేరమ్మ తల్లికి నైవేద్యం పట్టడం ద్వారా గ్రామ ప్రజలు తమను, తమ పంటలను, పశువులను అమ్మవారు కాపాడతారని పోలేరమ్మ తల్లికి సద్ది నైవేద్యం పెట్టడం అనేది ఒక పండుగలా జరుగుతుంది. మాసుచ్చి, కలరా వంటి వ్యాధుల నుండి రక్షించే దేవతగా అమ్మవారిని భావిస్తారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి సద్ది నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కొంత ఎవరు వస్తారా
అన్ని దేవమయ్యు లాస్ట్ మిగిలినవే తీసుకుంటే ఎప్పుడు తినేది అప్పుడు మటన్ సంచిలో ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లోని ప్రగతి కార్యాలయంలో సోమశెట్టి జోషిత పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు సోమశెట్టి భాస్కర్ జాహ్నవీల సహకారాలతో 50 మంది పేదలకు చీరలు మరియు ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సోమశెట్టి జోషిత 5వ పుట్టినరోజుని ప్రగతి ఆఫీస్ నందు జరుపుకోవడం అభినందనీయమని వారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, సంస్థ సభ్యులు కేఆర్ఎం పయ్యావుల మురళీనాయుడు, పోతిరెడ్డి, పెంచులయ్య, కోట వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున, తూపిలి యశ్వంత్, నాగరాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా తీసి అందరిలో నేను ఫోటోగ్రాఫర్ లాగా లెక్క అయిపోయాను. ఫోటో చంద్రన్న అన్నా జోషిత
లాంగ్ ఫోటో చెప్తా కానీ తిన్నాను తినేసి తిను నీకే ఫాదర్కి మదర్కి పెట్టించాను మరి చూడండి. నాన్న మళ్ళీ ఇంకోసారి అమ్మాయి అడ్డం వచ్చింది. అట్టే ఉండి అట్టే ఉండి పోతాను పోతాను. ఓకేనా అదే షేపులు అట్టే ఉంటుంది వచ్చింది. మళ్ళీ నేను ఎడిటింగ్ కావాలప్ప నాకు తెలియదు ఎదురుగా పోండి ఇంకో ఫోన్ తీసుకుంటారు గొప్పమ్మ చూడమ్మా అల్లరి చేశాను. ఓకేనా తిరిగినప్పుడు చెప్పాను. నువ్వు అటు నువ్వు అట అవునా హోటల్కి వచ్చారు ఇలా. మా తమ్ముడు సోమశెట్టి భాస్కరు గారాలపట్టి జ్యోతిష అమ్మ 5వ పుట్టినరోజు ఇక్కడ ఒక పేదల మధ్యలో వస్త్రదానం అన్నదానం వాళ్ళ మధ్యలో ఇక్కడ పాప జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం. పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఒక కార్యక్రమానికి సోమశెట్టి భాస్కరు సోమశెట్టి జాహ్నవి గార్ల అంటే తల్లిదండ్రుల సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక మంచి వెజిటేబుల్ బిర్యానీ అదేవిధంగా ఈ ఒక శ్రావణ మాసంలో మంచి చీరలు కూడా అందించటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. అంటే ఇంట్లో మనం కార్యక్రమాలు చేసుకొని గుడికి వెళ్ళి ఈ కార్యక్రమం అంతా ఒక ఎత్తు అయితే మా భాస్కరు గత 2 ఏళ్ల నుంచి నాకు చెప్తున్నారు. మా ఇద్దరికి ఆ డేట్లు కుదరక మనం పాప బర్త్డే ఇక్కడ చేయలేకపోయాం. ఈ రోజు నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి ఇక్కడే 10 మందికి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి చేయాలన్న ఉద్దేశంతో మా భాస్కరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. వయసులో చిన్నవాడైనా కూడా ఆ ఆలోచన పుట్టడమే చాలా గొప్ప విషయం. ఎవరికన్నా ఒక 10 మందికి సహాయం చేయాలన్న ఆలోచన రావడమే మా భాస్కర్కి దేవుడు ఇచ్చిన వరంలాగా భావిస్తూ తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న పుణ్యం మా భాస్కరు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వ్యాపార రీత్యా భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రగతి కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ మా ప్రగతి కుటుంబ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ మన ప్రోగ్రాం అన్న ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడ ఎంత దూరం అయినా సరే ప్రోగ్రాం పెట్టని మన వాళ్ళంతా చక్కగా వచ్చి బిడ్డని అంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాపని దీవించేదానికి ఇక్కడికి వచ్చిన దానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా రేపు 27వ తేదీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే 7 గంటలకి కుమ్మరి వీధిలోని ప్రగతి ఆఫీసు నందు
బొమ్మలు, గొడుగులు ఉచితంగా ఒక 200 మందికి ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇంకా దేవుడి దయ వల్ల మంచి కార్యక్రమాల్ని ప్రగతి సేవా సంస్థ చేస్తూ వస్తుంది. ఇంకా కూడా దానికి నిండుగా ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలని మా కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం కూడా కోరుకుంటూ, ఎంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ కలగజేసిన మా భాస్కర్కి మరోమారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ప్రధాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపట్టారు. 194 రోజులుగా ప్రధాన ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి ధన, వస్తు, కనక రూపేణ హుండీలలో సమర్పించిన కానుకలను శ్రీరామ మందిరంలో లెక్కింపు నిర్వహించారు. ఇందులో 26,17,483 రూపాయల నగదు, 38 గ్రాముల బంగారం, 128 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు. అలాగే ఫారిన్ కరెన్సీ రూపంలో 254 చైనీస్ అండ్ ఒమన్ బైసా, 201 భూటాన్ గుల్షన్లను భక్తులు సమర్పించినట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, ఆలయ సిబ్బంది, దేవాదాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన హుండీల్ని ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. ఈ హుండీలు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా 194 రోజులకి ఈ హుండీలు వచ్చిన కానుక లెక్కించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ నుంచి స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నెల్లూరు నుంచి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న భక్తులు కూడా ఇచ్చేసి ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ హుండీల ద్వారా 194 రోజులకి 26,17,483 రూపాయలు రావడం జరిగింది. ఈ మొత్తాన్ని వెంకటగిరి యూనియన్ బ్యాంక్ శాఖలో జమ చేయడం జరిగింది. విదేశీ కరెన్సీ చైనా యాన్ 254, ఒమాన్ నోట్లు 201, భూటాన్ నోట్లు 5, బంగారు వస్తువులు 38 గ్రాములు, సిల్వర్ వచ్చి 128 గ్రాములు రావడం జరిగింది. ఈ హుండీల ద్వారా వచ్చిన కానుకలు అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి, జాతరకి వైభవంగా చేస్తానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ పోలేరమ్మ జాతర వైభవంగా చేస్తానికి కూడా ఈ వచ్చిన అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన కానుకలు వినియోగించడం జరుగుతుంది. భక్తులందరూ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను. మనుబలు గ్రామంలోని అరుంధతి వాడలో వెలిసి ఉన్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు భువనేశ్వరి మాత పీఠాధిపతి కమలానంద భారతి ఆధ్వర్యంలో వేద పండితులు సాయి కుమార్ శర్మ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని తొలగించడానికి ముందుగా అమ్మవారు ఉద్వాసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా గోదర్శనం, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, ఆదిత్య నవగ్రహ పూజ, నవగ్రహ శాంతి పూజలు చేసి అమ్మవారిని కలశ ప్రతిష్ఠ చేశారు. అమ్మవారి కళశాలని తొలగించి బాలాలయంలో అమ్మవారిని నిక్షిప్తం చేశారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని అర్చకులు సాయి కుమార్ శర్మ తెలిపారు. దాతల సాయంతో గ్రామ పెద్దలు కోదండరామిరెడ్డి, సాని వెంకటరామడయ్య, మంగళ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేస్తామని ఆయన వివరించారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని, ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. హలో
शन्नोऽस्तु द्विपदे चतुष्पदे ओम शांति 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 ओम मितश्री गणपरियदान्यं धनं वसंभवपुत्रलाभं शत संवत्सरं दीर्घमायुः शन्नोऽस्तु द्विपदे चतुष्पदे ओम शांति 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 दाता पुरस्तात् जमुजाजहारा चक्र प्रविद्वान् विश्वमिश्रः అన్ని చెప్పరు స్వామి చెప్పేదండి ఏమన్నా సరే నేను అలా చూడు దూరంగా పెట్టి వాగర్ధావత సంప్రద్దౌ వాగర్ధ ప్రతిదప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరౌ. నేడు మనుబోలు గ్రామాన వేంచేస్తున్నటువంటి అరుంధతివాడలో శ్రీ మాతా పరమేశ్వరి ఆలయం. గ్రామానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అరుంధతివాడలో వీరికి ఉన్నటువంటి ఏకైక దేవస్థానం ఈ మాతమ్మ దేవస్థానం. ఈ వాడలో అందరూ కూడా వివాహ కార్యక్రమాలు అయితే అయినప్పటికీ అన్నీ కూడా ఇంక చెప్పందే ఇంక తెలియజేయందే ఎటువంటి కార్యక్రమం నిర్వహించరు. అలాంటిది వీళ్ళ కులదేవత అయినటువంటి మాతా పరమేశ్వరి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు గురవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఉద్వాసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మనం బాలాలయం ఒకటి ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడ నిక్షేపం చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా ముందుగా గోదర్శనం, ఆవుని దర్శనం చేయించి అమ్మవారికి మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం, ఆదిత్యాది నవగ్రహ పూజ, నవగ్రహ శాంతిని మరియు అమ్మవారిని కలశోపాన్ని ఏర్పాటు చేసుకొని మనం విశేష కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఆ తదుపరి మనం మాతా పరమేశ్వరికి హవనాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారికి హవనాన్ని నిర్వహించి తర్వాత సర్వదేవత హవనాన్ని నిర్వహించి పూర్ణాహుతిని అందరి చేతుల మీదుగా తాకి పూర్ణాహుతి కూడా ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఆ తదుపరి మనం అమ్మవారి కళ్ళన్నీ కూడా తొలగించి ఆ తర్వాత అమ్మవారిని అందరూ కూడా వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారిని తీసుకొచ్చి బాలాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంక నుంచి ఈ దేవాలయం నూతనంగా నిర్మించబోతున్నటువంటి అంటే దసరాల్లో ఈ దేవాలయానికి శంకుస్థాపన ఘట్టాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఆ శంకుస్థాపన ఘట్టానికి ఎందరో మహారథులు ఈ ఆలయానికి శంకుస్థాపన విచ్చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం చేరెడ్డి కోదండరామిరెడ్డి గారి మరియు సానెంకటరమణయ్య గారు, ముంగర విజయరెడ్డి గారి సమక్షంలో ఈ ఆధ్వర్యంలో ఇక్కడ విశేష కార్యక్రమం ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పూజలన్నీ కూడా. కాబట్టి అతి త్వరగా ఈ ఆలయాన్ని పూర్తి చేసి ఎంతో వైవిధ్యంగా ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆదర్శంగా చేసేటువంటి దృఢ సంకల్పంతో ఈ అరుంధతివాడ సభ్యులందరూ కూడా ఎంతో సంకల్పించుకొని ఈ ఆలయం కొత్తది నిర్మించాలి అని పూనుకున్నారు. కాబట్టి ఆ మాతా పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం వాళ్ళ అందు ఉండి ఈ దేవాలయం అతి త్వరగా పూర్తి చేసి వైవిధ్యంగా ఇక్కడ మంచి మంచి శుభకార్యాలు జరుపుకుంటూ మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటూ ఈ మాతా పరమేశ్వరి వాడవాడలా వీళ్ళు అంటే కులదేవత ఆమె కాబట్టి వాడవాడలా అనుగ్రహం ఇవ్వాలి అనుకోని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా శాస్త్రబద్ధంగా
మన హైందవ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని ఈరోజు దర్శించడం జరిగింది. హోమంలో పాల్గొనడం జరిగింది. ప్రసాద స్వీకరణ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆలయంలో జరిగేటువంటి మరుసటి కార్యక్రమాలు శంకుస్థాపన అయినటువంటి ఘట్టమైతేమి కూడా మనం వచ్చేటువంటి తరుణంలో మనం దసరాలో ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమాలు మీకు తెలియడం జరుగుతున్నది. కాబట్టి ఈ దేవాలయానికి వస్తు రూపాన కానీ ధన రూపాన కానీ మీకు తోచినటువంటి విధంగా ఇక్కడ ఈ వాడలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా తలా ఒక చేయి వేసి ఇలా అమ్మవారికి ఇంకొంచెం వైవిధ్యంగా ఇంకొంచెం మహోత్తరమైనటువంటి ఈ దేవాలయం నిర్మించే సంకల్పించుకుంటాం. మేమందరం కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకిచ్చి మీ డబ్బులు కానీ కానుకల రూపం కానీ ఇచ్చి మా ఆలయాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. మాతా పరమేశ్వరికి, మాతా పరమేశ్వరికి, మాతా పరమేశ్వరికి. నెల్లూరు జిల్లా జైలు నుంచి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే అభిమానులు చుట్టుముట్టారు. ఆనందంతో కాకాణిని పైకెత్తి వైసీపీ నినాదాలు చేశారు. జైలు నిండా వైసీపీ వాళ్లే ఉన్నారు. నెల్లూరు జిల్లా జైలు మొత్తం వైసీపీ నేతలు కార్యకర్తలతో నిండిపోయిందని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులు అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లిలో జరిగే దోపిడీపై తమ పోరాటం ఆగదని అన్నారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి తిరిగి తమ వారిపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వీటన్నింటినీ విడిచిపెట్టమని, ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ధైర్యంగా పోరాడతానని పేర్కొన్నారు. ఎంపీపీ గారు బాగున్నారు కదా? బాగున్నాం సార్. ఏం అలా వెనకరా ఉన్నాం మనం కదా. ఈ పక్క ఆ పక్క చిరిపోయా ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలు ఏమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు
ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, తరగనటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తున్నారు. అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి. 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్లు వేశారు. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లిక్కర్ కేసు. ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు. ఆ కేసు రిజిస్టర్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్షీట్ రీఓపెన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి, ఎవరో ఒక వ్యక్తి, ఎంత హాస్యాస్పదం అంటే, నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను, ఓట్లు వేయండి అని చెప్పానంట. దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంట, సార్ ఓట్లు అడగడం ధర్మమా, లెక్కరిస్తామని. దాని మీద మేము దాడి చేశాం. ఎక్కడ పత్రికల్లో, మీడియాలో ఎక్కడ రాలే. అది దాని గురించి చెప్పి ఒక కేసు. అదే పందాలో పంటపాలెంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు. ఆ తర్వాత ఎక్కడో కనుపూరు కెనాల్ మీద ఒక కేసు. సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏందో తెలుసా? సర్వేపల్లి రిజర్వాయర్ లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చాం. ఎక్కడ వెళ్ళా, మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు. దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా, బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ కంప్లైంట్ లో ఎక్కడ లేనటువంటి కంప్లైంట్ ఇక్కడ ఎట్లొచ్చిందని చెప్పి మాట్లాడేది. కాబట్టి రకరకాలైనటువంటి కేసులు, విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాపం మేము కానీ, మాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు లాంటి ఈ జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి నా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకు రావడం. నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి. ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. అన్ని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మాట్లాడదాం. ప్రసన్న ఇంటి మీద దాడి చేసి మరలా ఆయన మీదనే కేసు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వింత పోకడలు, విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి. కాబట్టి మరలా చెప్తున్నాం, ఈ జైళ్లు, ఈ కేసులు, ఈ అరెస్టులు, ఇవి ఏవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో వెళ్లేటువంటి దాంట్లో ఎక్కడా మాకు అడ్డంకులు కావు. తాత్కాలికంగా ఈరోజు ఒక 90 రోజులు, 86 రోజులు జైల్లో ఉన్నామంటే 2 విషయాలు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు, వీటి మీద ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందుబాటులో లేవు కాబట్టి. సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది. ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో బయటపడతాయి. ప్రజలకు సంబంధించినటువంటిది ఎవరు తిన్నా సరే కక్కించాల్సిందే. అందుకే నేను ఎక్కడా కూడా, మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకో కారణాలు ఉన్నాయి, ఎక్కడా కూడా 8 కేసుల్లో ఎక్కడ ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం, ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మీద మేమైతే ఏదైతే విమర్శలు చేశామో, వాస్తవాల గురించి మాట్లాడామో, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడామో వాటిని కొనసాగిస్తాం.
మా పంతా కొనసాగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడా కూడా అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతాయేమో, మరలా కొత్త కేసులు పెడతారేమో అనేటువంటి ఆలోచన లేదు. నేను అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో, అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కట్టి పొద్దున్న పీటీ వారెంట్ ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు విడుదలయ్యారన్నంత వరకు నేను రెడీ కూడా కాలేదు, గమ్ముగా కూర్చొని ఏమైనా కేసు వచ్చిందేమో చూద్దామని చెప్పారు. అధికారులు చెప్పారు సార్ మీకు టైం అయింది, రిలీజ్ అయ్యవచ్చు, రిలీజ్ అయ్యే టైం అయిందన్న తర్వాత బయలుదేరొచ్చారు. కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మానసికంగా సిద్ధంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా పోరాడతాను తప్ప ఎక్కడా కూడా మరొకటి చేసేటువంటి వెనకడగేసేటువంటి ఉండదు. ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ, మరీ ముఖ్యంగా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బాధేసింది. ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక కుటుంబం చాలా మంది చెప్పారు పాపం అయ్యా మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డారు. కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఈరోజు అధిగమించి ఈరోజు నేను బయటకు వచ్చా. తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది, వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది లేదు, మా వాళ్ళకు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడండి రానైనా, దేనికైనా సరే సిద్ధంగా ఉండండి, జైలుకి లెక్క చేయకండి, జైలు అనేటువంటి లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం. కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు. చంద్రబాబు పుణ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం. అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి అలుపెరిగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది. సాధారణంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా. కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది. మీడియాను చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో 2 సార్లు 3 సార్లు చూసేటువంటి వాడిని 3-4 నెలలుగా చూడలేకపోయాను. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి ఈరోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు అందరూ, నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ఆవరణలో బహిరంగ వేలం. గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు. అక్కమాంబపురం గ్రామంలో అమ్మతల్లి సోకడంతో గ్రామస్తులు పోలేరమ్మ తల్లికి నైవేద్యం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.